అన్న పరమపద సోపానం ఎప్పుడు చేశారు ఏంటి? హెయిర్ స్టైల్ కూడా ట్రైలర్లో చాలా కొత్తగా ఉంది. యాక్చువల్లీ ఇది బిఫోర్ బిగ్ బాస్ ప్రాజెక్ట్, కొంచెం 3-4 years బ్యాక్ ప్రాజెక్ట్. మంచి యాక్షన్ సబ్జెక్ట్, కాకపోతే రిలీజ్ కొంచెం లేట్ అయింది. ప్రొడ్యూసర్ తెలుసు కదా, ప్రొడ్యూసర్ వైపు నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళు అన్నీ దాటుకొని లేట్ అయినా సరే రిలీజ్ చేస్తున్నారు. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. అంటే బిగ్ బాస్కి ముందు అన్నారు కాబట్టి చాలామంది క్యాస్ట్ చూసుకొని చాలా పెద్ద పెద్ద వాళ్ళు యాక్ట్ చేయడం జరిగింది. ట్రైలర్ కూడా చాలా కొత్తగా ఉంది. ఫింగర్ ప్రింట్స్ ఏదో కొంచెం గోవాలో సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఏంటి అంత పెద్దగా ప్లాన్ చేశారు? ఎలా ఉండబోతుంది స్టోరీ కూడా? అంటే యాక్షన్ థ్రిల్లర్ కొంచెం సబ్జెక్టు బాగానే ఉంటుంది సబ్జెక్టు. అండ్ మెయిన్ నాకు తెలిసి మంచి విషయం ఏంటంటే, మనకు తెలుసు అందరూ శ్రీ ఆంజనేయంతో మంచి విలన్గా పరిచయం పిల్ల ప్రసాద్ గారు. ఆఫ్టర్ ఎ లాంగ్ టైం మళ్ళీ ఈ సినిమాలో యాక్ట్ చేశారు. అదొక మంచి ఎసెట్ మూవీకి అని చెప్పుకోవచ్చు. తెలుసు కదా ఆయన అసలు ఆయన విలనిజం మామూలుగా లేదు. తేజ గారి సినిమాలో కానీ ఇది కానీ మీకు ఎలా అనిపించింది సెట్స్లో ఆయనతో వర్కింగ్? వర్కింగ్ అంటే ఆబ్వియస్లీ సీనియర్స్ దగ్గర నుంచి ఏదో ఒకటి నేర్చుకునేది ఉంటుంది వాళ్ళు చేసేటప్పుడు చూడడం కానీ. బట్ స్టిల్ ఆయన నేను ఒకటి ఆయన దగ్గర బాగా గమనించింది ఏంటంటే, యూజువల్గా ఏజ్ అవుతున్న కొద్దీ కొంచెం స్పీడ్గా కదలటం కానీ అవన్నీ కష్టం, యాక్షన్ సీక్వెన్సెస్ కానీ కొంచెం కష్టంగా ఉంటుంది. బట్ స్టిల్ ఆయన ఏమీ తెలియకుండా బాగా మ్యాచ్ చేశారు. యాక్షన్ సీక్వెన్సెస్లో కానీ ఫైట్స్లో కానీ కష్టపడ్డారు బాగా. అంటే నేను ఈ ఏజ్కి వచ్చేసరికి యూజువల్గా చాలామంది సీనియర్స్ కొంచెం రిలాక్స్ అవుతారు. ఆయన ఏమాత్రం రిలాక్స్ అవ్వకుండా మాతో పాటు ఈక్వల్గా వర్క్ చేసేది అది ఒకటి చూసాను, మంచి విషయం. అండ్ ఇంకొక సూపర్ ఫెచ్చింగ్ విషయం ఏంటంటే, ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది వాయిస్ మాడ్యులేషన్. దాంతో ఆల్మోస్ట్ అంతా కవర్ చేసేస్తారు ఆయన. ఒక అంటే పెద్ద క్యాస్టింగ్తో మొదలుపెట్టి ఇప్పుడు పెద్ద వరకు వచ్చింది. ఎలా ఉండబోతుంది? స్టార్ట్ అయ్యాక చూస్తారు మీరు, రిలీజ్ అయ్యాక మీరే చూస్తారు. ఓకే, సరే. గ్లిమ్స్ ఎలా అనిపించింది నార్మల్గా? గ్లిమ్స్ అయితే ఆల్ ఓవర్ ఇండియా సూపర్ హైప్ క్రియేట్ చేసింది. ఒక మంచి బ్లాక్ బస్టర్ అయితే రామ్ చరణ్ గారికి లోడ్ అవుతుంది. అదైతే నేను ఖచ్చితంగా రాసి ఇవ్వగలను. ఓకే, అంటే మీరు ప్రతి ఒక్కరికి వెనకాలండి నువ్వు ముందుకు ఉండరా, నువ్వు ఏదైనా చెయ్యి నేను ఉంటానే సపోర్టు ఎవరి దగ్గర నేర్చుకున్నానంటే ఇన్స్పిరేషన్ ఎవరికొకరి దగ్గర ఉంటుంది కదా, అలాగా లేకపోతే ఓనా? అట్లా ఏం లేదు. అంటే నేను మూవీ ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి, బిఫోర్ టీవీ ఫస్ట్ మూవీస్ దగ్గర ఉన్నప్పటి నుంచి కొంచెం బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు కానీ, కొంచెం అప్కమింగ్ వాళ్ళు కానీ కొంచెం చెయ్యిచ్చేది తక్కువ. ఎవరైనా సపోర్ట్ ఉండి చేస్తే ఇంకొంచెం బాగా చేస్తాం కదా అనేది ఎప్పుడు నాకు ఉండేది. అలా నాకు ఎవరైనా కొంచెం కష్టపడే వాళ్ళు కానీ, కొంచెం ఏం సపోర్ట్ లేకుండా ట్రై చేసిన వాళ్ళు కానీ ఉంటే, నేను అప్పుడు నాకు ఎవరు సపోర్ట్ లేదు, నేను ఇస్తే కొంచెం నిలబడతారు కదా అనేది నాకు ఉంటుంది. అంటే మిమ్మల్ని చూస్తుంటే మీ కట్అవుట్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ చూస్తే ఏదో ఒక పెద్ద హీరోకి ఆపోజిట్ విలన్గా అయితే మామూలుగా ఉండదు అనిపిస్తుంది. మీకు కూడా అలా ఏదైనా ఆలోచనలు ఉన్నాయా ఏమైనా చెయ్యాలని? వెయిటింగ్. అందుకే నా బాడీ గట్ట పెంచి రెడీగా ఉన్నారు. చూద్దాం, ఏమో పడుతుందేమో, మంచిది చూద్దాం. అంటే ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు ఏదో అంటే మనకి యాక్టింగ్తో పాటు ఆపోజిట్ 6 ప్యాక్స్ ఇవన్నీ ఉంటే అదొక ప్లస్ పాయింట్. అట్లా ఏం లేదబ్బా, బాడీ 6 ప్యాక్ అదన్నీ ఎడిషనల్, అవి అంతే. ఇప్పుడు బాడీ లేకుండా పెద్ద పెద్ద విలన్లు ప్రకాష్ రాజ్ గారు ఎంతమంది లేరు. సో యాక్టింగ్ మెయిన్, ఇంకా మిగతావన్నీ ఏంటంటే యాడ్ ఆన్స్ అనమాట. 6 ప్యాక్లు బాడీలు ఇవన్నీ యాడ్ ఆన్స్ అంతే. అవి ఉంటేనే విలను ఇదంతా నేను అనుకోను. ఫేస్ ఎక్స్ప్రెషన్స్, యాక్టింగ్, వాయిస్. ఇప్పుడు అంటే మనకు ఒక జోనర్ అనేది మనం ఎక్కువ అంటే ఇప్పుడు నాకు కోపం ఏమన్నా చేయమంటే తొందరగా వస్తుంది. అలాంటి జోనర్ బాగా ఎక్కువ ఎత్తుక్కుంటాం. లేదా కొంతమంది కామెడీ, కొంతమంది హర్రర్. మీకు ఏ జోనర్ అని? కొంతమంది రొమాంటిక్ కూడా ఉంటుంది అనుకోండి, మీరు ఏ జోనర్? అట్లా జోనర్ అనేం కాదు. యాజ్ ఫర్ యాజ్ ఆ క్యారెక్టర్ ఛాలెంజింగ్ ఉంటే కొంచెం, అంటే ఎక్కువ కొంచెం కష్టంగా ఉండేవి, కొంచెం నేను టిపికల్గా ఉండే క్యారెక్టర్స్ చేయడానికి ఇష్టపడతాను. ఓకే, ఏ మూవీస్ ఇంకా రాబోతున్నారు? ముందు పెద్ద ఒకటి ఉంది, ఈ సినిమా ఉంది, ఇది కాకుండా. అండ్ ఇంకా లేదు, వెయిట్ చేస్తాను. ఒక్క ప్రాజెక్ట్ ఏదన్నా మంచిగా
మళ్ళీ కంబ్యాక్ ఇచ్చేది ఏదైనా మంచిది ఉంటుంది, దానికోసం వెయిటింగ్. ఓకే. బిగ్ బాస్ ముందు, బిగ్ బాస్ తర్వాత అంటే ఏం చెప్తారు? ఏం లేదు, అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. ఓకే. బిగ్ బాస్ మనకి ప్లస్ అయిందా లేకపోతే కాన్స్టెంట్గా అలాగే నాకు సాగిందా అంటే? ప్లస్ అని చెప్పను కానీ ఒక మంచి విషయం అయితే జరిగింది. నాకు బుచ్చిబాబు అన్న ప్రామిస్ చేయడం అది బిగ్ బాస్ వల్లే నాకు జరిగిందని అదొక మంచి విషయం అని నేను అనుకుంటాను. ఓకే. అంటే మీరు ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తారు కాబట్టి అడుగుతున్నా, బిగ్ బాస్ ఇప్పుడు వచ్చే బిగ్ బాస్లో ఏమన్నా మారితే బాగుంటుందా అని మొన్న సోనియా గారిని చాలామంది అడిగాను, వాళ్ళు చెప్పారు. మీ పరంగా ఏది మారితే బాగుంటుంది అంటే ఏం చెప్తారు? ఏది మారితే అని నేను అనను కానీ, అంటే ఇది యాక్చువల్గా అనవసరం. జస్ట్ అంటే షో పాయింట్ ఆఫ్ వ్యూ షో రన్ అవ్వాలంటే వాళ్ళకి ఒక స్ట్రాటజీ ఉంటుంది. అది ఇప్పుడు నేనైనా నాకు రేపు ప్రొడ్యూసర్ నేను మనీ పెట్టానంటే నా షో రన్ అవ్వాలంటే నేను రకరకాలుగా జనాలకి నచ్చే ఏంటి అని చేస్తాను. అది ఓల్డ్ ఫార్మాట్ అయినా సరే, న్యూ ఫార్మాట్ అయినా సరే, జనాలకు ఒకటి నచ్చింది అంటే అదే ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ది డే నాకు మనీ ఇవ్వాలి. నాకు మనీ వచ్చినాయి అంటే 10 మంది బాగుపడతారు. సో యాజ్ ఫార్ యాజ్ జనాలకి నచ్చినంత వరకు అది పెద్ద మారాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు ఏ సినిమా అయినా రిలీజ్ మారాలి అని చెప్పినా కూడా అది మారుస్తారు, మనం చెప్పినంత మాత్రం అది జరగదు కదా. హోప్ అంతే, జరగదు అది. సరే, ఇప్పుడు ఏ సినిమా రిలీజ్ చేయాలన్నా దాన్ని పబ్లిసిటీ వైజ్గా ఎంత ముందుకు తోస్తే ఆ సినిమా అంత పబ్లిక్ రీచ్ అవుతుంది. ఇప్పుడు చూసుకున్నట్టయితే మొన్న సంక్రాంతికి వస్తున్నాం, ఎగ్జాంపుల్ అన్ని సినిమాలకి అదే ఎగ్జాంపుల్గా ఉంది. మీరు ఈ సినిమాల్ని అంటే పబ్లిసిటీ పరంగా ఎలా ఆలోచించారు, ఎలా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? యూజువల్గా డిజిటల్ పబ్లిసిటీ ఈరోజు రేపుల్లో అదే ఎక్కువ ఉంది కాబట్టి అదే ప్లాన్ చేస్తున్నాం. చూడాలి, ఇన్ఫ్లుయెన్సెస్ త్రూ లేదా ఎఫ్ఎం త్రూ ఏమన్నా వర్కౌట్ అయిద్దేమో. ఓకే. ఏది అడిగినా బిగ్ బాస్లో అంటే బిగ్ బాస్లో చెప్పేంత ఆన్సర్ రావట్లేదు. క్యూట్గా లవ్ అంటే కన్ఫర్మ్గా మేము అక్కడ ఆడతాము, చూస్తారు కాబట్టి కరెక్ట్ అండి. రిలీజ్ అవ్వబోయే వాటి గురించి అది ఏమైందో చెప్పలేం కదా, అందుకే చెప్తున్నాను. లేదు షూర్ షార్ట్గా ఇది అంటే నేను కన్ఫర్మ్గా చెప్తాను. ఓకే అన్న, లాస్ట్గా మీకు లాస్ట్ సీజన్లో ఏ కంటెస్టెంట్ బాగా ఫేవరెట్ అంటే ఏం చెప్తారు? ఫేవరెట్ అంటే అందులో చాలా సగం మంది నా ఫ్రెండ్సే ఉన్నారు. అలా ఒక్కళ్ళు అనేం లేదు. హోస్ట్ చేశాను కదా, నేనే ఫేవరెట్. సూపర్ అన్న, సూపర్ ఆన్సర్, ఇంకా అడగక్కర్లేదు. పెద్దతో ఇంకా పెద్ద గోల్స్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్. థ్యాంక్ యూ.